ఒక్క వస్తువును తయారు చేయాలంటే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదువులే చదవనవసరం లేదంటున్నాడు ఆ యువకుడు. ఆలోచన పరిజ్ఞానం ఉంటే ఎలాంటి వస్తువునైనా ఎవరైనా తయారు చేయవచ్చని నిరూపించాడు. సైకిల్ను బైక్లా మార్చి దర్జాగా తిరుగుతున్నాడు. విద్యుత్ ఛార్జింగ్తో నడిచే ఈ వాహనం పెట్రోల్ ఖర్చు లేకుండా రైమంటూ పరిగెడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. పెద్దాపురానికి చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ ఇస్మాయిల్ ఐటీఐ వరకు మాత్రమే చదివాడు. ఉద్యోగంలో చేరకుండా తన తండ్రి వద్ద ఎలక్ట్రికల్ పని నేర్చుకుని జీవనోపాధి పొందుతున్నాడు. విద్యుత్ సంబంధిత పనులతో పాటు ఇన్వర్టర్లను తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. ఈ పనిలో ఉండగానే ఒకరోజు ఇంటి దగ్గర మూలన పడి ఉన్న సైకిల్పై ఇస్మాయిల్ దృష్టి పడింది. సైకిల్ను మోటార్ బైకుగా ఎందుకు మార్చకూడదనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా తన పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు. తన దగ్గర ఉన్న ఇన్వర్టర్ సామాగ్రి, 350 వాట్ల డీసీ మోటారు, 24 వోల్టుల 2 బ్యాటరీలతో సైకిల్ను మోపెడ్గా రూపొందించాడు. దీనికి ముందు భాగంలో లైట్, హారన్, స్పీడోమీటర్ ఏర్పాటు చేశాడు. అంతే, తొక్కే అవసరం లేకుండానే సైకిల్ రహదారిపై దూసుకెళుతోంది. సైకిల్ను మోపెడ్లా మార్చడానికి ఇస్మాయిల్కు 16,000 రూపాయల ఖర్చయింది. 2 నెలల సమయం పట్టింది. ఇన్వర్టర్లోని బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి కేవలం 5 రూపాయలవుతుందని, బ్యాటరీకి 2 ఏళ్ల గ్యారంటీ ఉంటుందని ఇస్మాయిల్ చెబుతున్నాడు. 2 ఏళ్లు దాటిన తర్వాత బ్యాటరీలకు 5,000 వ్యయమవుతుందంటున్నాడు. మామూలుగా సైకిల్ తొక్కాలంటే బ్యాటరీ ఆపేసి సైకిల్ మాదిరిగానే నడిపేయవచ్చు. మా అబ్బాయి సైకిల్ కొనమంటే కొన్నానండి. అది 6 నెలల నుంచి ఖాళీగా ఉంటుందండి. అది వాడటం లేదు. అంటే అది స్కూల్కి వెళ్ళిపోతే బస్సు మీద వెళ్ళి బస్సు మీద వస్తున్నాడు. దాని గురించి నేను సైకిల్ మూలన ఉంది, పాడైపోతుందని ఆలోచించి ఏదో ఒకటి చేయాలని ఆలోచించి ఆ సైకిల్కి మోటార్ పెడదామని ఒక ఆలోచన వచ్చిందండి నాకు. అప్పటి నుంచి ఆలోచించి 2 నెలలు బట్టి ట్రైల్ వేసి దాన్ని అమెజాన్లో గట్రా తెప్పించే మోటార్లో దాన్ని ట్రైల్ వేసి రకరకాలుగా ఎదరపెట్టి వెనకదరపెట్టి చాలా రకాలుగా చేసి ఏది సెట్ అవ్వకపోతే ఇంచుమించు 8 రకాల ట్రైల్ వేసాను. ఒక రకం సెట్ అయింది వెనక పెట్టడం వల్ల. అది చాలా వేగంగా స్లోగా వెళ్ళేది. దాన్ని వేగంగా రావాలని చెప్పి మళ్ళీ దాన్ని ప్రెవిల్స్ తోటి సైకిల్ ప్రెవిల్స్, రిక్షా ప్రెవిల్స్ వాడి దాన్ని అధిక స్పీడ్గా వెళ్ళాలని చేసి ముందు 15 వెళ్ళేదండి. ఇప్పుడు 30 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుందండి. అది 1 యూనిట్ ఖర్చు. ఛార్జింగ్ 4 గంటల్లో ఎక్కుతుంది. అది 22 కిలోమీటర్స్, 22 కిలోమీటర్స్ వెళ్తుందండి. పెద్దాపురం రహదారులపై ఇస్మాయిల్ సైకిల్పై దూసుకుపోతుంటే వాహనదారులు, స్థానికులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎలక్ట్రీషియన్ గా ఇస్మాయిల్ మంచి ప్రతిభ కనబరుస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ సైకిల్ తయారు చేసిన వ్యక్తి మా షాప్ పక్కన. వీళ్ళ ఫాదర్ కూడా ఎలక్ట్రీషియన్. చిన్నప్పటి నుంచి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో దాన్ని విప్పడం, అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, దాంతో ఒక ఆట ఆడుకునేవాడండి నేను. భవిష్యత్తులో మరిన్ని సైకిళ్లను చౌక ధరలతో మోపెడ్లా రూపొందిస్తానని ఇస్మాయిల్ ధీమాగా చెబుతున్నాడు.